పశ్చిమ బెంగాల్ ఐపాక్ కేసులో జోక్యం చేసుకున్న సీఎం మమతా బెనర్జీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశాయని కోర్టు మండిపడింది. టీఎంసీకి రాజకీయ కన్సల్టెంట్గా పనిచేస్తున్న ఐపాక్ ఆఫీసులో సోదాలు చేయకుండా రాష్ట్ర పోలీసులతో కలిసి మమత తమ అధికారులను అడ్డుకున్నారని ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం విచారించింది. ఇది రాష్ట్ర కేంద్రం మధ్య జరిగిన వివాదం కాదని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక కేసులోకి ప్రవేశించి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన సందర్భమని కోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జనవరిలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీలలో సోదాలు చేపట్టింది. టీఎంసీకి కీలక వ్యూహకర్తైన రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసం సహా ఐపాక్ ఆఫీసులో కూడా సోదాలు చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలో మమత పోలీసులతో కలిసి అక్కడికి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆమె పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను తీసుకువెళ్లి న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించారని సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.